వాళ్ళు ఏ బాట పట్టి పోతారో తెలియదా పోయే బాటలున్నాయి కళ్యాణం పోయే బాటలున్నాయి తిరుపతి పోయే బాటలున్నాయి తీరంగం పోయే బాటలున్నాయి 4 బాటల కాడ ఆగమై కూర్చున్నాడు మునిరాజు సక్కలొక్క మునిరాజు ఇక్కడ ఉండంగా ఎండికొండ నగరం లోపల దేవతలకు పాలించేది శివగంగి మైరావే తల్లి అల్లమాది అనువా పిల్ల చింతామణి ఒకవేళ మంచు కొండల్లోకెళ్ళిపోయి ఒకవేళ పులిపిడి వంటి మేతదిని పచ్చని గడ్డి మేసి పాల వంటి నీళ్లు తాగుదామని కారంట పడివి లోపల కాలింగాల మడుగు దగ్గరికి వచ్చి పిల్ల చింతమని నీళ్లు తాగింది గడ్డ మీదకి వచ్చింది తల్లి అల్లమాది అనువ నీళ్ళ కంట వెళ్ళిపోయి కాలింగాల మడుగు లోపల ఉగ్గాల పట్టుకు దిగబడ్డ బిడ్డ చింతామణి నా ప్రాణం వెళ్ళిపోతట్టుంది కాలింగాల మడుగు లోపల కొద్దిగా ఒక ఆవిడ దూరం పోతే కాశీ కైలాసం పోయే బాటలుంటాయి ఎవరైనా బాటసారి వస్తాడు కావచ్చు నా ప్రాణం కాపాడమని చెప్పింది విధంగా పిల్ల చింతామని వెళ్ళిపోయి కాలం కాశీకి పోయే తొవ్వ కళ్యాణం పోయే తొవ్వ తిరుపతి పోయే తొవ్వ తీరంగం పోయే తొవ్వ బాలమునిరాజుని కళ్ళవాడ చూసింది అయ్యా బాటసారి నా తల్లి ఒకవేళ కామదేనువా కాలింగాల మడుగు లోపల దిగబడ్డాయ్యా నువ్వు నా తల్లినిగా బాడిన పడ్డైతే నీకు ఒక సాయం కూడా మేము చేస్తామని చెప్పింది పిల్ల చింతామని మరి ఏమి తెలవని ఎట్టి మూర్ఖుడు బాలమునిరాజు నాకు ఇప్పటికే 7 పాపాలు ఉన్నాయి నేను ఇంకో పాపం చేయలేనంటున్నాడు అయ్యో మునిరాజు ఎంత ఎట్టివాడవురా ఎంత గుడ్డివాడవు మేము దేవాడ దేవతలకు పాలిచ్చి కాపాడే శివగంగి మహిళావులము కాపాడినట్టయితే నీకు పుణ్యమే కలుగును గాని పాపము తలగలది గుట్టను మోసేది లేదు గడ్డకు పట్టేది లేదు నువ్వు చేతిలో ఉన్న ఎలాగ బెత్తము పట్టుకొని రారా కాలింగాల మడుగు దగ్గరకు వచ్చి నా తల్లి ఎదమించలి 7 సార్లు రాసే ఉగ్గాల కింద చేయి వెంటనైతే బగ్గున వంటి చెక్కులు తిట్టవారి గడ్డకు వస్తున్నాడు అరే మంచిదనుకోని బాలమునిరాజు 7 పాపాల బాడవల కావడి పెట్టుకొని కాలింగాల మడుగు దగ్గరికి వచ్చి కామదేవుడు కళ్ళవాడ గుట్టంటావును నేను లేపలేనంటున్నాడు సక్కలొక్క మునిరాజు అయ్యా మునిరాజు ఒకవేళ నన్ను లేపేది లేదు నువ్వు గడ్డకు పెట్టేది లేదు నువ్వు ఎదులో ఉన్న ఇలనాగ బెత్తం తీసిన ఎదమించి 7 సార్లు రాయవల్ల 7 సార్లు రాసిన ముగ్గమ కింద చేయి పెట్టినట్టయితే నేను గడ్డకొచ్చి పెడతానల్లవి పాపాల బాండవులు ఒకవేళ మన నేల మీద పెడితేనేమో నా పాపాలు పాడతామైతే ఒక ఆవానుకొని ఒక చేతుల కావడి బద్ద పట్టుకొని ఒక చేత మరి ఎలనాగ బెత్తం పట్టుకొని మళ్ళీ అల్లవా దేనవ ఎదమించాలి 7 సార్లు రాస్తున్నాడమ్మా ఎలనాగ బెత్తము తోటి రాసిండు ఒకవేళ ఉగ్గం కింద చేయి పెట్టినప్పుడే వండి రాజే ఒకవేళ పాలు తాగుతలేదు అమ్మా కామధేనువా ఒకవేళకి బాటసారి కష్టం ఇష్టమేందో తెలుసుకో అమ్మా మన ప్రాణము కాపాడిన వాడు మరి బాటసారి ఒకవేళ కష్టం ఇష్టం కలదేసినాకనే నేను పొట్ట నిండా పాలు తాగుతాను బాటసారి కష్టం ఇష్టం అడిగినప్పుడు గౌతరాజు చేసే 7 పాపాలు నేను ఒకవేళ పెద్ద కొడుకునైనందుకు పార్వతం వేసుకోవాలి వేసుకున్నట్టయితే మా నాయన గౌతరాజు నాకు రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తాడు చెప్పినప్పుడు అయ్యయ్యో మునిరాజా నువ్వు తండ్రి వయసు లోపల సగం వయసున్నది ఉన్నది 3 గడ్డ ఉన్నది నువ్వు 7 పాపాలు పర్వతం ఎప్పుడు చేసుకుంటావు నువ్వు కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావు నువ్వు నా ప్రాణము కాపాడినవు కాబట్టి నీకు నేను 5 రూపాయలు 100 షేరు బియ్యము కాకుండా నీకు పెళ్లి చేపిస్తా ఎండికొండ నగరము 12 భాగమందు 12 ఎకరాల జంగర్ మైదానం లోపల రేణుకా ఎల్లమ్మ పేరు మీద పంచమతి పెట్టి పంచమతి మరవము బోలా శంకరునికే తెలుసు తల్లి రేణుకా ఎల్లమ్మకే తెలుసు దేవతలకు పాలిచ్చే కాలింగారావును మరి నాకే తెలుసు పంచవతి మరవము నేను చెప్తా నీకు పంచవతి ఒకవేళ నువ్వు గెలవాలి రేణుకా ఎల్లమ్మకు భర్తవు కావాలి 7 పాపాల బాండవది శిఖాలింగాల మడుగు లోపల కొట్టు 7 పాపాలు పర్వతమైపోతే అన్నది సక్కన ఒక్క మునిరాజు 7 పాపాల బాండవది సిండు
కొట్టిండు ఎందుకంటే అనగరా అమ్మ పంచవతి నెక్కాలన్నది మోపు నీరెత్తిన పెడతా బరువు నేను వస్తున్న దెబ్బ నిన్ను పడితే సురుకు నాకు తలగాలి పంచవతి మరువు చెప్తున్నా ఈయన కొడుక అని ఎండికొండ నగరం లోపల తల్లి అల్లమాదేవా నాయన ముని రాజా ఒకవేళ నువ్వు చేత పట్టకుండా 7 గజాలు ఒకవేళ గరుడ స్తంభం ఎక్కాలంటే నా గర్భవాసమందున నేను 7 పూట్ల వాయుదేవుని నరంగా గాలిని వీసుకుంటున్నాగా ఒకవేళ గంటగాడికి నిన్ను ఊస్తున్నా గరుడ స్తంభాన్ని చేత పట్టకుండా గద్దెల ఎగిరాలి గంట కొట్టాలి గంట కొట్టి ఒకవేళ కిందికి భూమి మీదకి వచ్చి లక్క కూల పట్టుకొని 2 వేలు కొట్టాలి ఆ 2 వేలు కొట్టినప్పుడు రేణుకా ఎల్లమ్మ లగ్గమని నాదు 40 ఆవిడ పోతుంది మూత 300 ఆవిడ మరి కాజు లోపల గంట ఎక్కుతున్నా ఆ గంట నాద వెళ్ళ ముందుకు నేను ఆని అంగం తెరిచినప్పుడు నా గర్భం లోపలికి వెళ్ళిపోవాలి 7 సముద్రాలంటే ఎక్కడో ఉండయి బిడ్డ నా నీళ్ళ డొక్క పాల డొక్క మీద డొక్క తిరిగినట్టయితే 7 సముద్రాలు తిరిగినట్టే 73 తలపాకంటే ఏదో ఉండదు బిడ్డ నా చిన్న పేగు పెద్ద కలిసి 70 మూరలు ఉంటది ఆ తలకు చుట్టుకొని మనం భూమి మీద రావాలి అప్పుడే చామంతి పూసిన మరి అప్పుడే పూసిన చామంతి పుష్పం అంటే నా బిడ్డ చింతమని నీళ్ళు తాగుతూ ఒకవేళ పాలు తాగుతుంటది పాలు తాగుతుంటే నుడుసు ఒకవేళ గుట్టలో వస్తుందని పాల పురుసు తీయాలి నా ముందరి పనులకు పూజ కట్టాలి నా ముందరి పనులకు పూజ కట్టినట్టయితే పంచకోటి లింగాలకు పూజ కట్టినట్టయితే మరి ఆ చక్కను కాళ్ళమా దేవ ఎప్పుడైతే పంచవతి వర్గం చెప్పిందో 7 అంతరాల గరుడ స్తంభం దగ్గర నిలబెట్టింది ఒకటో జానము అయ్యో నేను వెంటనే పంచవతి ఎంత మహా దండి వీరుడు గెలిచిండో నేను ఇప్పుడే చూస్తాను 7 అంతరాల మాలమించలు చూస్తున్నది రేణుకా ఎల్లమ్మ చూసేవరికి అంత వికారం సన్న గోపాలం పాడడం ఈసమున్నది 3 గంట ఉన్నది వాడు గుడ్డ కోసివాడు సనురాని సన్యాసి వాడు నా పంచవతి దగ్గర
తను వచ్చిందే మరి గంగ రమ్మంటారు తను మునిగిందే గంగ అంటారు ఎల్లమ్మ ఒకవేళ ఎప్పుడైతే మన బాల జమదగ్గి మునిరాజు మెడ లోపల పూలమాలేసిందో ఎల్లమ్మకు దగ్గర వరుడు గిదరే అని చెప్పి దేవందరు సయ్యాన్ని చప్పట్లు కొట్టిర్రు దేవుడు మారిండు మంగళ అవతారం ఎత్తిండు సా దేవుడు మారిండు సాగల అవతారం ఎత్తుకోని ఎండికొండ నగరం లోపల పచ్చని వంటలు కొట్టి ఎత్తైన దూరలాల కింద రేణుకా ఎల్లమ్మకు చక్కనొక్క బాలముని రాజుకు రంగరంగ వైభవంగా లగ్గం చేస్తున్నారు ఆ రంగరంగ వైభవంగా లగ్గాలు చేస్తున్నారు వంటలు కొట్టి పందులు వలసి ఎత్తైన దూరణాల కింద తల్లి రేణుకా ఎల్లమ్మకు కళ్యాణం చేస్తూ ఉన్నారమ్మా కళ్యాణమో శివ కళ్యాణమేనా
పిల్లలు గెలిచినట్టే పండుగ అయిపోయినాక పిల్లగాడు మంది పిల్లగాడు గెలిచినట్టే పిల్లలు అన్నం పెట్టరు ఇద్దరు పొత్తులు అందరు మంచిగా చప్పట్లు కొట్టాలి మంచిగా దండం పెట్టుకోవాలి ఆనందం ఆనందం